2026 జనవరిలో మీనరాశికి ఈ 4 రోజులలో ఏం జరుగుతుందో తెలుసుకుందాము. జనవరి 9, 10, 11, 12 ఈ రోజులలో ఏం జరుగుతుంది అంటే, ఈ 4 రోజులు మీనరాశి అమ్మాయిలకి కొంచెం సున్నితమైన కాలంగా చెప్పుకోవచ్చు. అలాగే మనసు భావోద్వేగాలు ఎలా ఉంటాయంటే, కారణం లేకుండానే మనసు భారంగా అనిపించడము, చిన్న మాటకే బాధపడటము, టెన్షన్ పడడం చేస్తారు. గత విషయాలన్నీ గుర్తు చేసుకొని ఆందోళన పడుతుంటారు. అలాగే కుటుంబం సంబంధాల గురించి ఎలా ఉంటుంది అంటే, ఇంట్లో వాళ్ళతో చిన్న అపార్థాలు వచ్చే అవకాశాలు చాలా వరకు ఉన్నాయి. ఎవరో ఒకరి మాటలు గుండెకి తగిలినట్టుగా అనిపిస్తుంది. నమ్మిన వ్యక్తి నుంచి ఆశించిన సహాయం రాకపోవడం వల్ల చాలా బాధపడతారు. ఇప్పుడు చదువు, ఉద్యోగం, పని గురించి తెలుసుకుందాం. పని చేసిన గుర్తింపు రాకపోవడం, ఆలస్యం, అడ్డంకులు జరుగుతుంటాయి. నిర్ణయాలు తీసుకునే సమయంలో కన్ఫ్యూజన్ అవుతుంటారు. ఇక ఆరోగ్యాన్ని విషయంకి వస్తే తలనొప్పి, నిద్ర లేకపోవడం, గుండె దడ, టెన్షన్, అలసట ఇవన్నీ జరుగుతాయి. అందుకే గుండెలో దడ పుట్టినట్లుగా అనిపించే పరిస్థితులు రావచ్చు. ముఖ్యమైన సూచనలు ఏంటంటే, ఈ 4 రోజులు ఆవేశంగా నిర్ణయాలు అస్సలు తీసుకోకండి. ఎవరి మాటలకైనా వెంటనే అస్సలు స్పందించకండి. ప్రార్థన, ధ్యానం, నమ్మకమైన వ్యక్తితో మాట్లాడడం మంచిది. దేవుడిపైన దృష్టి సారించడం చాలా వరకు మంచిది. మీకు ఇష్టమైన భగవంతుడిని భక్తితో పూజించుకోండి. అలాగే శుభ ఫలితాలు ఎప్పుడు స్టార్ట్ అవుతాయి అనంటే, జనవరి 13 తర్వాత పరిస్థితులు నెమ్మదిగా మెరుగుపడతాయి. మనసుకి శాంతి వస్తుంది, కొంచెం నిమ్మలం అవుతుంది. సమస్యలకు పరిష్కారం దారి కనిపిస్తుంది. ఇది హెచ్చరిక కాదు, ముందే మీరు జాగ్రత్త పడతారని చెప్తున్న విషయాలు. అలాగే మీనరాశి వారు ఈ 4 రోజులు కొంచెం ఓపికతో ఉంటే అసలు నష్టమేమీ లేదు. ఓపికతో ఉండి భగవంతుడి పైన ధ్యానం చేసుకుంటే చాలా మంచిది. కుదిరితే మెడిటేషన్ అలాంటివి చేసుకున్న మనసు నిమ్మల పడుతుంది. అనవసరమైన తొందరపాటు నిర్ణయాలు అస్సలు తీసుకోవద్దు. ఈ వీడియో మీకు ఉపయోగకరంగా ఉందని నేను అనుకుంటున్నాను. నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.